4th క్లాస్ తెలుగు సబ్జెక్ట్ ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ అండి ఇంపార్టెంట్. థర్డ్ క్లాస్‌కి సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ అన్నీ కూడాను అప్‌లోడ్ చేశానండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ 3 పార్ట్‌లుగా అప్‌లోడ్ చేశాను గ్రామర్‌తో సహా. అదేవిధంగా 4th క్లాస్‌లో టెక్స్ట్ బుక్ మొత్తం బిట్స్‌లో ఫస్ట్ పార్ట్ అప్‌లోడ్ చేశానండి. ఇది సెకండ్ పార్ట్. నేను మీకు కావాల్సిన లింకులన్నీ కూడాను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాల్సిన వాడు చెక్ చేసుకోండి. పచ్చని గోరింటాకు ఎర్రగా పండుతుంది. ఈ వాక్యంలో ఆప్షన్ ఏ ఒక నామవాచకం, 2 క్రియా విశేషణాలు, 1 క్రియా కలవు. ఆప్షన్ బి 2 నామవాచకాలు, 1 విశేషణం, 1 క్రియా కలవు. ఆప్షన్ సి 1 నామవాచకం, 1 విశేషణం, 1 క్రియా కలవు. ఆప్షన్ డి 1 నామవాచకం, 1 విశేషణం, 1 క్రియా విశేషణం, 1 క్రియా కలవు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1 నామవాచకం, 1 విశేషణం, 1 క్రియా విశేషణం, 1 క్రియా కలవు. పచ్చని గోరింటాకు ఎర్రగా పండుతుంది. ఈ వాక్యంలో 1 నామవాచకం, 1 విశేషణం, 1 క్రియా విశేషణం, 1 క్రియా కలవు. నెక్స్ట్, క్రింది వాటిలో సామెత కానిది ఏది? ఆప్షన్ ఏ కొరువితో తలగొక్కోవడం. ఆప్షన్ బి నిండు కుండకు తొణకదు. ఆప్షన్ సి బూడిదలో పోసిన పన్నీరు. ఆప్షన్ డి ధనికుడి లోభం దరిద్రుడి దానం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బూడిదలో పోసిన పన్నీరు. నెక్స్ట్, వీరగంధం గేయ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ గరిమెళ్ళ సత్యనారాయణ. ఆప్షన్ బి త్రిపురనేని రామస్వామి చౌదరి. ఆప్షన్ సి దాశరథి కృష్ణమాచార్యులు. ఆప్షన్ డి కుసుమధర్మన్న. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి త్రిపురనేని రామస్వామి చౌదరి. వీరగంధం గేయ రచయిత త్రిపురనేని రామస్వామి చౌదరి. నెక్స్ట్, పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు అను వాక్యం తర్వాత వచ్చు పద్యపాదం. ఆప్షన్ ఏ పరహితము కంటే పరమార్థమున్నదా. ఆప్షన్ బి పలువురితో నిగ్రహించి పలుకుట మేలా. ఆప్షన్ సి మాట కన్న నెంచ మనసు దృఢము. ఆప్షన్ డి తనరు దినపూర్వ పరభాగ జనితమైన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మాట కన్న నెంచ మనసు దృఢము. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానము, మాట కన్న నెంచ మనసు దృఢము. నెక్స్ట్, తెలుగు బిడ్డ శతకకర్త. ఆప్షన్ ఏ నాడం కృష్ణారావు. ఆప్షన్ బి నార్ల చిరంజీవి. ఆప్షన్ సి జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆప్షన్ డి నార్ల వెంకటేశ్వరరావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నార్ల చిరంజీవి. తెలుగు బిడ్డ శతకకర్త నార్ల చిరంజీవి. నెక్స్ట్, బ్రతుకవచ్చుగాక డాష్ మాట దిరుగలేరు మానధనులు అనే పద్యాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ ఏ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆప్షన్ బి బమ్మెర పోతన. ఆప్షన్ సి నార్ల చిరంజీవి. ఆప్షన్ డి నార్ల వెంకటేశ్వరరావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బమ్మెర పోతన. బ్రతకవచ్చుగాక మాట దిరుగలేరు ఈ యొక్క పద్యాన్ని రచించింది బమ్మెర పోతన. నెక్స్ట్, సజ్జనులు ఏ సంధి? సజ్జనులు ఏ సంధి? ఆప్షన్ ఏ విసర్గ సంధి. ఆప్షన్ బి జస్వ సంధి. ఆప్షన్ సి అనునాసిక సంధి. ఆప్షన్ డి శృత్వ సంధి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శృత్వ సంధి. సజ్జనులు శృత్వ సంధి. ఇప్పుడు శృత్వ సంధికి సూత్రం తెలుసుకుందాము. సకార తవర్గమునకు శకార చవర్గములు పరంబైన శకార చవర్ణములే ఆదేశముగా వచ్చును. సో సజ్జనులు కాస్త శృత్వ సంధిగా చెప్పబడుతుంది. నెక్స్ట్, పద్యరత్నాలు ఏ సమాసము? ఆప్షన్ ఏ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఆప్షన్ బి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. ఆప్షన్ సి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. ఆప్షన్ డి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము.
పద్యరత్నాలు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ వింటినారి, అల్లెత్రాడు, అలవాటు అనే పదాలు నానార్థాలుగా గల పదం ఏది? ఆప్షన్ ఏ అణువు, ఆప్షన్ బి గుణం, ఆప్షన్ సి గతి, ఆప్షన్ డి శరము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గుణం. వింటినారి, అల్లెత్రాడు, అలవాటు అనే పదాలు నానార్థాలుగా గల పదము గుణం. నెక్స్ట్ క్రింది నవలలో హాస్య నవల కానిది ఏది? ఆప్షన్ ఏ గణపతి, ఆప్షన్ బి బారిస్టర్ పార్వతీశం, ఆప్షన్ సి సత్యరాజ పూర్వదేశయాత్ర, ఆప్షన్ డి కరిమిరింగిన వెలగపండు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కరిమింగిన వెలగపండు. ఈ క్రింది నవలలో హాస్య నవల కానిది కరిమిరింగిన వెలగపండు. నెక్స్ట్ క్రింది గేయాలను సంబంధిత రచయితలతో జతపరచండి. గేయాలు ఆప్షన్ ఏ తేనెల తేటల మాటలతో, ఆప్షన్ బి తెలుగు తల్లి, ఆప్షన్ సి పడవ నడపబోయి, ఆప్షన్ డి ఏరువాక పాట. రచయితలు ఆప్షన్ 1 వింజమూరి శివరామారావు, ఆప్షన్ 2 ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఆప్షన్ 3 పిల్లలమర్రి వెంకట హనుమంతరావు, ఆప్షన్ 4 బిరదరాజు రామరాజు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ద మ్యాచింగ్ తేనెల తేటల మాటలతో ఈ యొక్క గేయాన్ని రచించినటువంటి వారు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు. తెలుగు తల్లి అనే ఒక పాటని రచించినటువంటి గేయాన్ని రచించినటువంటి వారు పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు. అదేవిధంగా పడవ నడపబోయి అనే ఒక గేయాన్ని రచించిన వారు వింజమూరి శివరామారావు గారు. ఏరువాక పాటను రచించినటువంటి వారు బిడదరాజు రామరాజు గారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ దున్నినా చేలన్ని మిన్నగా పండాలి, ఒక్క గింజకు కోటి గింజలవ్వాలి అన్న గేయ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ పిల్లలమర్రి వెంకట హనుమంతరావు, ఆప్షన్ బి బిడుదరామరాజు, ఆప్షన్ సి వింజమూరి శివరామారావు, ఆప్షన్ డి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బిరుదరాజు రామరాజు. నెక్స్ట్ తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటగా పరిశోధన చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ నాయని కృష్ణకుమారి, ఆప్షన్ బి ఆర్విఎస్ సుందరం, ఆప్షన్ సి బిరుదరాజు రామరాజు, ఆప్షన్ డి ఆచార్య తంగిరాల సుబ్బారావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బిరుదరాజు రామరాజు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటగా పరిశోధన చేసిన వారు బిరుదరాజు రామరాజు. నెక్స్ట్ దుక్కిటెద్దు ఏ సంధి? ఆప్షన్ ఏ టుగాగమ సంధి, ఆప్షన్ బి ఇత్వ సంధి, ఆప్షన్ సి ద్విరుక్త టకార సంధి, ఆప్షన్ డి పడ్వాది సంధి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ టుగాగమ సంధి. కర్మధారయమునందు ఉత్తున ఖర్చుపరం వగునప్పుడు టుగాగం వగును. సో నెక్స్ట్ టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.